దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు నేటి నుండి పూర్తి స్థాయిలో ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర రవాణా ఆర్థిక రంగాల అభివృద్ధిలో ఓ చారిత్రాత్మక మైలురాయి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. నూతన రైల్వే జోన్ ప్రారంభోత్సవ పండుగ వాతావరణంలో భాగంగా ఇచ్చాపురం నుండి రైలులో సోమవారం పలాస చేరుకున్న కేంద్ర మంత్రికి స్థానిక శాసనసభ్యురాలు గౌతు శిరీష ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పలాసలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు సాకారం కావడం పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఈ ప్రాంతం రైల్వే సమస్యల పరిష్కారం కోసం కొత్త రైళ్ల మంజూరు కోసం భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ వైపు చూడాల్సి వచ్చేదని, ఇకపై అవసరం లేకుండా స్థానికంగానే అన్ని రకాల రైల్వే పరిపాలన నిర్ణయాలు జరుగుతాయని స్పష్టం చేశారు. పలాస రైల్వే స్టేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రయాణికుల వసతుల ఆధునికీకరణ ఈ జోన్ ఏర్పాటు ఎంతగానో దోహదపడుతుంది అని వివరించారు. రైల్వే జోన్ పరిధిలోని ప్రతి ప్రాజెక్టును వేగవంతం చేసి ఉత్తరాంధ్ర ప్రజల నమ్మకాన్ని నిలబెడతామన్నారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదిక అలంకరించిన పెద్దలు, మనందరి అభిమాన నాయకురాలు, గౌతు వారి కుటుంబం నుంచి మూడో తరం సిక్కోలు శివాంగి సోదరిమణి శిరీషక్క గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి పెద్దలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం తాలూకా విజయాన్ని ఆలోచించి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి విచ్చేసినటువంటి పలాస నియోజకవర్గ ప్రజానికానికి, మా సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పలాస ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో మీరు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫున తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు మీ అభిమానం తెలియజేయడానికి కాదు, చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమం చేసి గర్వంగా పలాస గడ్డ మీద మీ ఎంపీగా ఈరోజు నిలబడి ఈ యొక్క విజయాన్ని, ఈ యొక్క సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని ఈ రోజు మీకు వచ్చాను. జూన్ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేనటువంటి రోజు. 3 దశాబ్దాల కళ, మన రాష్ట్ర ప్రజల తాలూకా కళ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన రైల్వే జోన్ ఉండాలి. 2014లో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత పార్లమెంటు సాక్షిగా ఆ రోజు పొందుపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సరికొత్త రైల్వే జోన్ కేటాయిస్తామని 2014లో మీ అందరి ఆశీర్వాదంతో నన్ను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. ఆ రోజు నుంచి అనుపెరగనటువంటి పోరాటం చేశాను. ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మ గౌరవం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఈ రైల్వే జోన్ సాధించాలని ఎన్ని సమావేశాలు పార్లమెంట్ లో జరిగినా, ఎన్నిసార్లు సభకి చర్చలు పెట్టినా ప్రతి ఒక్కసారి మిస్ కాకుండా మాట్లాడినటువంటి ఏకైక అంశం ఈ రైల్వే జోన్ అంశమని కూడా తెలియజేస్తున్నారు. ఆ 2014 నుంచి 19 వరకు ఢిల్లీలో పార్లమెంట్ లో మాట్లాడాను. రైల్వే మంత్రులు ఎంతమంది మారినా అందరి దగ్గరికి వెళ్ళి 10 సార్లు వెళ్ళి ఈ రైల్వే జోన్ తాలూకా సమస్యలు వాళ్ళతో చర్చించి ఇది మన ప్రాంతానికి, రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనటువంటిదో వాళ్ళందరికీ కూడా తెలియజేశారు. ఆఖరికి ఇంకొక అడుగు పెంచాలి పోరాటం అని చెప్పి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో రాత్రి పూట ఒక పార్లమెంట్ సభ్యులుగా పడుకొని దీక్ష కూడా చేశానని గుర్తు చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం రైల్వే స్టేషన్ లో కూడా పడుకొని దీక్ష చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కూడా దీక్ష చేసి దేశ స్థాయిలో మన రైల్వే జోన్ తాలూకా సమస్య ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి కూడా తెలియజేయాలని ఆ రోజు అనుసరించినటువంటి పోరాటం చేశాం. పోరాటం చేసిన తర్వాత 12 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం, సుదీర్ఘమైన చర్చ, ఎన్నో అవకతవకలు, ఎన్నో ఆటుపోట్లు, ఇవన్నీ వచ్చిన తర్వాత 3వసారి పార్లమెంట్ సభ్యులుగా మీరు అందరూ కూడా గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారి తాలూకు ఆశీస్సులతో అత్యంత చిన్న వయసులో ఈ రోజు కేబినెట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లో మన టైంలోనే దీనికి శాశ్వత పరిష్కారం అందించాలని నేటి రైల్వే మినిస్టర్ గా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారికి తరచూ కూడా వెళ్ళి దీని గురించి మళ్ళీ చర్చించి ఈ రోజు ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా జూన్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఈ రోజు ప్రారంభిస్తున్నాం. దీనికి తెలుగు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవలం ఆంధ్ర తెలుగు వారికనే కాదు, మన ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది మరొక స్వాతంత్ర ఉద్యమాలాగా, ఆత్మ గౌరవం ప్రతీకలాగా ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మారింది. ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా
ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి విజయం మనం సాధించాం. ఎందుకంటే విశాఖపట్నం అప్పుడు గతంలో వాల్టైర్ డివిజన్ ఉండేది. వాల్టైర్ డివిజన్ పూర్ణి వరకే ఆగిపోయింది. ఈ పలాస నుంచి ఇచ్చాపురం వరకు కొరతా డివిజన్ లో ఉండేది. ఈ కొరతా డివిజన్ లో ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఉండడం వల్ల ఏ పని కోసం మనం చేయించుకోవాలన్నా మళ్ళీ ట్రైన్ కారు తీసుకొని అక్కడ భువనేశ్వరం వరకు వెళ్ళి అక్కడ అధికారులు అది ఎలా మనం ఉపయోగించుకుంటామనే ఆలోచన ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు పెద్దలు అందరూ కూడా పెట్టాలి, సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రైల్వే జోన్ మనకి 18వ రైల్వే జోన్ భారతదేశంలో విశాఖపట్నం వాల్టైర్ డివిజన్ ముందుండేది. వాల్టైర్ డివిజన్ ని బైఫర్కేట్ చేసి మన ప్రాంతానికి విశాఖపట్నం డివిజన్ పెట్టి మిగిలింది ఒరిస్సా ప్రాంతానికి కూడా న్యాయం చేస్తూ రాయగడ డివిజన్ అక్కడ కూడా ఇచ్చారు. ఒరిస్సా ప్రజలు కూడా రాయగడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాయగడ డివిజన్ వచ్చినందుకు మనకి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఈ 4 డివిజన్లు కలిపి 3352 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి డివిజన్ ఇది. 385 స్టేషన్లు ఉన్నటువంటి డివిజన్ ఇది. 62,000 మంది రైల్వే అధికారులు పనిచేసినటువంటి డివిజన్ ఇది. అటువంటి డివిజన్ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిపే విధంగా ఈ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కావడం మనందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటిది అని తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రైల్వే జోన్ రావడం వల్ల మనకి భవిష్యత్తులో రైల్వేస్ పరంగా మరిన్ని శుభ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. దానికి మీ అందరి కాళ్ళకు ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉండాలని, అలాగే నాతో పాటు శ్రీశక్కకి మీరందరూ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలని, మేము చిన్నపిల్లలుగా మా తాతలు తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆ వారసత్వానికి న్యాయం చేయడానికి, నీతిగా నిజాయితీగా ఒక నిబద్ధతతో రాజకీయాలు చేయడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం. చదువుకున్న వ్యక్తులు ఏదో రాజకీయాలు లేకపోతే మాకు జీవనం సాగదనేది కాదు, కానీ మా నాన్నగారు సాధించినటువంటి ఆ యొక్క రాజకీయ విజయాల్ని, ఆశయాల్ని కొనసాగించాలని వాటిని పక్కన పెట్టి ఇదే ప్రపంచం, మీరే కుటుంబం అనుకుని రాజకీయాల్లోకి వచ్చి ఇవన్నీ కూడా చేస్తున్నాం. మీరు సహకరిస్తే మరింత బలంగా మేము పనిచేస్తాం. మీ బలం ఎంతో మీరు అందరూ కూడా తెలుసుకోవాలంటే నేనే పెద్ద ఉదాహరణ. శ్రీకాకుళం ఏంటో అనుకున్నానికి ఈరోజు శ్రీకాకుళం మోదీ గారి పక్కన కేంద్ర మంత్రిగా చిన్న వయసులోనే కూర్చొని